అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళీ మీ దీవనార్థులు. ఇక ముచ్చట్ల సంగతి అంటారా, భారతరత్న అవార్డు అందుకున్న వారసులు విజయసాయిరెడ్డి సార్కు నిరసనలు. ఇక ఆంధ్ర లీడర్ల యాత్రలు, తెలంగాణ లీడర్ల కొట్లాటలు. ఇక ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చినా మరి ఇక చూద్దాముండా మన రచ్చరచ్చ వార్తలు. కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులు ప్రకటించినప్పుడు అయితే మస్తు సంతోషపడ్డములో మరి అలా రాష్ట్రపతి మేడము భారతరత్న అవార్డులు అందజేసింది. మళ్ళా ఎట్లున్నది ఏం సంగతి పోసారు అరుచుకొని వస్తాం పండి. మన దేశానికే పెద్దయిన ద్రౌపది ముర్ము మేడం గియాల దేశంలోనే పెద్ద అవార్డైన భారతరత్న అవార్డులను అందజేసిందులో ఈ గొప్ప కార్యక్రమంలో గొప్ప గొప్పోలే పాల్గొన్నారు. బీజేపీ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు, ఇతర పార్టీల పెద్దలు ఇట్లా అందరూ పాల్గొన్నారు. మొదలు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు సార్కి ఈయన కొడుకు ప్రభాకర్ రావుకు ఈ అవార్డును ప్రదానం చేసిండ్రు. చూసిండ్రు కదా, గిట్లా ఇంకా ముగ్గురు పెద్దలకు ప్రకటించిన భారతరత్నను కూడా ప్రదానం చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. चौधरी चरण सिंह मरणोपरांत उनके पौत्र श्री जयंत चौधरी। डॉक्टर मानकोंबू सांबशिवन स्वामीनाथन मरणोपरांत उनकी पुत्री डॉक्टर नित्या राव। श्री कर्पूरी ठाकुर मरणोपरांत उनके पुत्र श्री रामनाथ ठाकुर। చూసిండ్రు కదా, పెద్దలకు పెద్ద అవార్డులు ఇంకా ఒక్కరికే బాకీ ఉన్నది. రేపు పొద్దుగాల ఎల్కే అద్వానీ సార్ కూడా అవార్డు అందజేస్తారంట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. పట్నం ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిర్రులో ఒక టైంలో అయితే కాంగ్రెస్ పార్టీ మస్తు భయపడ్డది. పట్నంలో మన జెండా ఎగురుతుందా ఎగురదా అని. అప్పుడు గేట్లు ఎత్తుడు షురూ చేసింది సుమి. ఆఖరికి వస్తే ఇగో ఈడు దాకా వచ్చింది కథ. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పట్నంలో పట్టుమని ఒక్క సీటు కూడా గెలవకపోయే కాంగ్రెస్ పార్టీ. మరి అసోటి కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్నంలో బతుకుడు ఎట్లా అని చెప్పి చాలా మంది సోంచాయించుర్రుల్లో. ఇక అప్పటి సంది కాంగ్రెస్ పార్టీకి గుబులు షురువైందుల్లో. ఓ చిన్నలోని వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పాలే లోపలికి కొట్టాలి అన్నట్టే నడిచింది. మొదలు తొలి మేయర్ బొంతు రామ్మోహన్ సారు కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలు అడుగుపెట్టిండు. అటెనక డిప్యూటీ మేయర్ సారు, మొన్ననేమో ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు, ఇప్పుడేమో బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడము. ఈ మొక్కతే కాదుల్లో ఈ వెనుక ఇంకో కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లకు కదిలిర్రు. ఇట్లా పట్నం మొత్తం ఖాళీ అవుతున్నదుల్లో బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏమో కలకలలాడుతున్నది. ఖాళీ సీట్లతోని బీఆర్ఎస్ పార్టీ విలవిలలాడుతున్నది. మళ్ళా కేసీఆర్ సారు ఒకటే మాట అంటున్నాడు అంటుల్లో,
పార్టీలో ఉన్నోళ్ళకే బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఇక లేనోళ్ళకు లేనట్టే మళ్ళా. చూడాలి మరి, రేవంత్ సార్ను చూసిపోదామని వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూడకుండా ఇరి. రాను రాను ఇంకెంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారో ఏమో. అబ్బాబాబా ఏం ఎండ కొడుతున్నదయ్యా, బయట కాలు పెడదామంటే సురుకే, ఇట్లా కూర్చుందామన్నా సురుకే, ఏమన్నా పని చేసుకొని బతుకుదామన్నా సురుకే. ఇక మరి చక్కెర వచ్చి అడ్డం పట్టేటట్టే ఉన్నది కథ. ఇక ఎట్లున్నది ఏం సంగతి ఎడ సంగతి చూడుండ్రి. అబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయిల్లో, బయట అడుగు వెడదామన్నా సురికే, ఇంట్లో ఉందామన్నా సురికే. ఏం చెయ్యాలో అర్థం కాక ఈ ఎండల ఏం పని చేయలేక మస్తు తక్లీఫ్ పడుతున్నారు. ఎండలు మండుతున్నాయి. హఠాత్తుగా పెరిగిన ఎండలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడెక్కిన వాతావరణంలో ప్రజలు తమ దాహార్తిని తీసుకోవడానికి శీతల పానీయాలు, ఇటు కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు. అంటే ఈ ఎండలకు మనము రక్షణగా తీసుకోవడానికి కొబ్బరి బొండాల దగ్గరికి వచ్చి కొబ్బరి నీళ్లు తాగడము ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ కొందరు ప్రజలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఎండలు పెరిగిపోయినాయి, ఈ పెరిగిన ఎండలకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా చేస్తున్నారు? ఎండ తీవ్రత ఈ మధ్య చాలానే ఎక్కువైంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. సో మనము ఎక్కువ వాటర్ తీసుకోవడం, ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు, మనం శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ అవి తాగకుండా ముఖ్యంగా మనం ఈ కొబ్బరి బొండాలు తాగితే బాగుంటుంది. కొందరైతే ఎండల తిరిగి చక్కెరొచ్చి పడిపోతున్నారంటుల్లో. గా తీర్ల కొడుతునే మళ్ళా ఎండలు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంది. పట్టబగలే సుక్కలు చూపిస్తున్నది. ప్రజలు ఏంటంటే మామూలుగా మనకు ఉదయం పూటనే మన పనులను ముగించుకోవడం కానీ, తర్వాత సాయంత్రం 4 తర్వాత కానీ మన పనులను అలా వాయిదా వేసుకొని బయటకు వెళ్ళడం కానీ, మన లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వృద్ధులు, పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ నుంచి మనం కాపాడుకోవాలంటే కొంచెం ఈ టైంలో 10 to 5 మధ్యలో మనం బయటకు వెళ్ళకుండా ఉండాలి. మామూలుగా ఎందుకంటే టెంపరేచర్ ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేది ఏప్రిల్ 2nd వీక్ నుంచి మే లాస్ట్ వీక్ వరకు మనకు రికార్డు అవుతుంటుంది. కాబట్టి ఆ టైంలో మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడే గిట్లుంటే వచ్చే నెల సంధి వడగాలులు కూడా వస్తాయంట. వాతావరణ శాఖలు చెప్పినలో రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలల్లా 43 డిగ్రీల ఎండున్నదంటే సమజ్ చేసుకోండ్రి ఎండ ఏ తీర్లున్నదో. ఎంతకైనా నయ్యంగాని ఇంట్లోనే ఉండుండ్రి, తాపకిన్ని నీళ్లు తాగుండ్రి. ఎప్పుడు రాహుల్ గాంధీ సారు సోపతి ఉండే ఒక కాంగ్రెస్ పార్టీ లీడరు ఖతర్నాక్ మాట్లాడిండు. ఇంటే మస్తు పరిశాన్ అవుతారు. మళ్ళా నవ్వాలనా ఏడవాలనా ఏం సమజ్ కాదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ గాయన పక్కనుండే గీ కుమార కన్నయ్య సారు ఏమన్నాడంటే ఓ జబర్దస్త్ మాట అన్నాడులో. ఓ ఆమెను గా ముచ్చటింటే మీరు పరిశాన్ అవుతారు. ఏందో మీరే ఇనుండ్రి. मेरी एक दोस्त है, उसने मुझे कहा एक दिन कि मुझे मोदी जी बहुत पसंद हैं. हमने कहा कि तुमको हम ना पसंद हैं यह बात कोई दिक्कत नहीं है, लेकिन तुमको अगर मोदी जी पसंद हैं तो एक बात हम तुमको कहना चाहते हैं, ईश्वर करें कि तुमको मोदी जैसे ही पति मिले. ఇన్నర్ గదుల్లో ఆయన దోస్తో కామే నాకు మోదీ సార్ అంటే ఇష్టం అనుకొచ్చిందంట. ఇంకేముంది, మోదీ సారు నీకు మొగందాగా రావాలి అని కోరుకుంటా అని మజాక్లా దీవించిందంట. ఇంకేముంది, గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. मेरी एक दोस्त है, उसने मुझे कहा एक दिन कि मुझे मोदी जी बहुत पसंद हैं. हमने कहा कि तुमको हम ना पसंद हैं यह बात कोई दिक्कत नहीं है, लेकिन तुमको अगर मोदी जी पसंद हैं तो एक बात हम तुमको कहना चाहते हैं, ईश्वर करें कि तुमको मोदी जैसे ही पति मिले. ఎలక్షన్లు వస్తే చాలు ఎంతో మంది ప్రజలను తీసుకొస్తారు, ప్రచారంలో నిలబెడతారు, అంతలో ఇంతలో అరుచుకుంటారు. మరి ఒక తాన అట్లనే అయ్యిందులో, కాకపోతే మొత్తం ఉల్టా అయ్యింది కథ. ఆఖరికి వస్తే బతిమిలాడుకునే దాకా వచ్చింది ముచ్చట.
అరెరే సీఎం జగనాలు సారు తర్వాత చిన్న సీఎం అసొంటి పెద్ద మనిషికి పెద్ద అవమానమే జరిగిందుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి సారు గిట్లా మాట్లాడదామనుకున్నాడో లేదో గట్లా ఎదురు దెబ్బ ఎదురైంది మళ్ళా. మహిళలంతా వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, వెనక్కి రండి రండి, వెనక్కి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు అవపడుతున్నారు, మీరు పోవద్దు. చూసిండ్రు కదా సీతారామపురం ఎంపీటీసీ పాపం పిలుస్తూనే ఉన్నారు. ఎంపీటీసీ మాట ఇన్నది లేదు, వెనుకకు మరలి చూసింది లేదు. భోజనాలు పెడుతున్నామన్నా పాపం వస్తనే లేరు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయితే ఆశ్చర్యపోయిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మహిళలంతా వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, వెనక్కి రండి రండి, వెనక్కి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు అవపడుతున్నారు, మీరు పోవద్దు. చూసిండ్రు కదా ప్రచారం కాస్త గాచారమైంది. వారెవ్వా బీజేపీ పార్టీ ఒక కొత్త పోగట్ల పోతున్నదుల్లో. మొన్న మోడీ సార్ వచ్చిపోయి, అమిత్ షా సార్ వచ్చిపోయి, మళ్ళొకసారి మోడీ సారు రానికే తయారున్నాడంట. మళ్ళా ఇటు కాంగ్రెస్ కూడా పెద్ద ప్లానే చేస్తుంది సుమి. బీజేపీ పార్టీ ఊపు చూస్తుంటే 17 సీట్లకు 10 సీట్లు పక్కా గెలిచేట్టే ఉన్నదుల్లో మొన్న మోదీ సార్ వచ్చిపాయే. ఏం తక్కువ 5-6 జిల్లాలు తిరిగిపాయే. మోదీ సార్కు మళ్ళేం యాదికొచ్చిందో ఏమో గాని బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను అరుచుకుందామనుకుంటున్నాడో ఏమో. వచ్చే నెల మళ్ళొకపారి రాబోతున్నాడులో మన రాష్ట్రానికి 3 దినాలుండి సందు ఓకుండా ప్రచారం చేస్తాడంట. ఎలక్షన్లు దగ్గరకు వచ్చేదాకా మన తానా మే 13 తారీఖే ఓట్ల పండుగ. ఎట్లయినా పండుగల ఫస్ట్ ఉండాలి అనే ఈ ప్రచారం. గిట్లా బీజేపీ ఒక్కటే కాదుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ప్లానే వేస్తుంది. 6వ తారీఖన్నా లేక 7వ తారీఖన్నా తుక్కుగూడల పెద్ద బహిరంగ సభనే పెడతాడంట. మళ్ళా ఇదే సభల జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంట. బీజేపీ పార్టీని ఓ మల్క అరుచుకుంటారంట. ఇట్లా ఒక్కటే వారంలా గా పార్టీ పెద్ద మనుషులు ఈ పార్టీ పెద్ద మనుషులు వచ్చిపోతారన్నమాట. చూడాలే మరి పెద్దల సభకు ఎంత పేరొస్తుందో. నిన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మాట్లాడిన విషయం మనందరికి ఎరకే కదా. ఆ మాటలకైతే గట్టిగా కౌంటర్ ఇచ్చిండుల్లో మహేశ్వర్ గౌడ్ సారు ఎమ్మెల్యే. మరి ఇంటే మస్తు పరిశాన్ అవుతారు. వారెవ్వా ఇది కదా అసలు రాజకీయం అంటే. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మీడియా చిట్ చాట్ల మాట్లాడుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారో లేదో అన్నాడు. ఇక ఇంకేమున్నా చెప్పుండ్రి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ గౌడ్ సారు గీ తీర్ల గరం అయ్యిండు. మేకపోతే గంభీరం కొద్ది ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్ లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్ లో లేనట. అప్పుడు తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డవట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్ లోకి వస్తారో అర్థమైతే. అగ్గో ఇన్నర్ గదుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఇంటి ఆమెకు టికెట్ రాకుండా చేసిండట. అటెనక ఇగో గీతీర్ల వార్నింగ్ ఇచ్చిండు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. అగ్గో ఇన్నర్ గదుల్లో బీజేపీని ముట్టుకుంటే అగ్గి లెక్కనే అంటుకుంటాం అనబట్టే. 48 గంటలల్లో మీ ప్రభుత్వాన్ని మొత్తం నాశనం చేస్తాం అనబట్టే. అటెనక ఇగో గీ తీర్లు అరుచుకున్నాడు. నువ్వు ఈ రోజు కొనుగోలు చేసేటువంటి ఎమ్మెల్యేలు కండువాలు కప్పి నీ పక్కన కూర్చోటువంటి ఎమ్మెల్యేలని ఎందుకు రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి తీసుకుంటలేవు అని ప్రశ్నిస్తున్నాం. ఎస్, మా వైపు ఆ రోజు ఈటల రాజేందర్ గారు వస్తా అంటే రాజీనామా చేపించి ఎన్నికలకు వెళ్ళాం. బై ఎలక్షన్ లో గెలిపించి వారిని మేము తీసుకున్నాం. అదే మాదిరి
కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు మా దగ్గరకు వస్తే రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి పంపించినాం. ఇది ప్రజాస్వామ్యం. ఇది అంటే ప్రజాస్వామ్యం. ఇదంటే ఎథికల్ పాలిటిక్స్. నీకు ఎథిక్స్ గురించి ఏం తెలుసు? నిన్న ఒక మాట మాట్లాడితే, పిసిసి అధ్యక్షుడు ఒక మాట మాట్లాడితే, ఈ రోజు ఒక మాట మాట్లాడుతా ఉన్నావు. పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలు నవ్వుకుంటున్నారు. మహేశ్వర్ గౌడ్ సార్ బాగానే మాట్లాడుతున్నాడు, కానీ మరి ఆల పార్టీలకు కూడా 4-5 ఎమ్మెల్యేలు వస్తామని తయారున్నారని పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం అవుతున్నది. మరి మీరు ఎట్లా తీసుకుంటారు సార్ ఎమ్మెల్యేలను? చూడండి, అదే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకి ఆకర్షితులై వస్తే డెఫినెట్ గా రాజీనామా చేసి, వారు ఎమ్మెల్యేగా ఎంపీగా వారి పదవికి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అయితే తీసుకునే చరిత్ర మాకు తీసుకోవడానికి సిద్ధంగా మేము ఉన్నాం. లేని పక్షంలో ఆ 2/3 మెజార్టీలో ఆ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మా వైపు వస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అగోనట ఇన్నర గదుల్లో బీజేపీ పార్టీలకు ఏ ఎమ్మెల్యే రావాలన్నా ముందుగాల రాజీనామా చేయాల్సిందేనట. చూడాలి మరి ముందు ఎవరు జాయిన్ అవుతారో, ముందుగాల ఎవరు రాజీనామా చేస్తారో ఏమో. ఈ ముచ్చట తెలిస్తే లీడర్లందరూ ఈ లీడరు వేరయ్యా అంటారు. తాత పేరు ఆకాశం అంతా, ఉన్న ఆస్తులు మొత్తం చెప్పలేనంత, అయినా కానీ ప్రజలంటే మస్తు పానం సారుకు, ప్రజలతోనే ఉంటాడు. మళ్ళా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు మనందరికి ఎరికే గదుల్లో ఇప్పుడు చేవెళ్ళ ఎంపీగా పోటీ చేస్తున్నాడు సారు. మొన్ననే ప్రజా ఆశీర్వాద యాత్ర కూడా షురూ చేసిండు. యాత్ర షురూ చేస్తుడే కాదు, ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్నాడు. యాత్రలో భాగంగా ఒకసారికి వీడియో చూడుండ్రి. అగో చూసిరు గదుల్లో మన లెక్కనే మంచిగా తానం చేసి బయటికి రావట్టే. సారు ఆస్తి 1000 కోట్లు నుల్లో. సారు తాత పేరే రంగారెడ్డి జిల్లా. మళ్ళా అసొంటి ఘనమైన చరిత్ర కలిగిన సారు ఇంత మంచిగా ఉంటున్నాడంటే అందరూ పరిశాన్ అవుతున్నారు చేవెళ్ళ నియోజకవర్గంలో. ఇది ఒకటే కాదుల్లో, ఆ నడుమ ఏదో మీటింగ్ పోతున్నప్పుడు రోడ్డు పక్కకు ఎవరో పెద్ద మనిషి వండుకున్నారు. ఏమైంది ఏం కథ అని చెప్పి గీ తీర్లు అరుచుకున్నాడు. మళ్ళా తాగి పడ్డాడు, బతికే ఉన్నాడు. అగో తాయి పండిండంట. సారేమో ఏం గుద్దిందో ఏం పాపమో అనుకున్నాడు. ఆఖరికి వస్తే తాయి గిట్లా వండిండు అని చెప్పి గీ తీర్ల గరమైండుల్లో. తాగి కింద పడ్డాడు. మనిషి చచ్చిపోయింది అనుకుంటా, బతుకున్నాడు. రోడ్ మధ్యలో ఎవడో బండి పోయినా పోతుంది. రియలీ మన తెలంగాణ ఎట్లయిపోయిందంటే వాడు నాశనం చేసిపోయింది మన తెలంగాణ. సూచీర్ గదుల్లో ఇట్లా ప్రజల నడుమ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు కొండ విశ్వేశ్వరరెడ్డి సారు. చూడాలి మళ్ళా ప్రజా ఆశీర్వాద యాత్రతోని ప్రజలకు పోతున్నాడు. ఈసారి పార్లమెంట్లో అడుగు పెడతాడో లేదో. ఆంధ్రాలో ఇప్పుడు టక్కాబార్ రాజకీయం మొదలయ్యిందులో ఒక దిక్కేమో జగన్నాథ్ సారు యాత్ర చేస్తా ఉన్నాడు, ఇంకో దిక్కేమో చంద్రబాబు సారు ప్రజాగలంతో ముందలు కోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సారు మరి ప్రచారం షురూ చేస్తా ఉన్నాడు. చూద్దాం పండి ఎట్లున్నది సంగతి. ఆంధ్రాలో టక్కబ్బర్ రాజకీయం శురువైద్దుల్లో ఇప్పుడు ఒక దిక్కు జగన్నాథ్ సారు బస్సు యాత్ర చేస్తున్నాడు, ఇంకో దిక్కు ప్రజాకాలంతో చంద్రబాబు సారు తిరుగుతున్నాడు. మొత్తం మీద నేనేం తక్కువ అనుకున్నాడో ఏమో ఈ అల్లా షురూ చేసిండుల్లో పవన్ కళ్యాణ్ సారు ప్రచారము. చూసిరు కదా సారు ప్రచారం మస్తు జోరుగున్నది. మళ్ళా ఈసారి ఎమ్మెల్యే పీఠం ఎక్కటట్టే ఉన్నాడు పిఠాపురం నుంచి. పవన్ కళ్యాణ్ సారు కథ ఇట్లుంటే చంద్రబాబు సారు కూడా ప్రజాగలంతో పెద్ద యుద్ధమే ప్రకటిస్తున్నాడు జగన్నాథ్ సారు మీద. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏమైనా చేసావా రాయలసీమకి? చేసావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చేశాడని అడుగుతున్నా.
పోనీ కడపకి ఏమైనా చేశావా? కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా? పులివెందలకి ఏమైనా చేశావా? వచ్చావు కదా మొన్న 2 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన వేసావు కదా. అదే నేనుంటే శంకుస్థాపన కాదు, ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి. అది నా బ్రాండ్, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఇన్నర్ గదుల్లో చంద్రబాబు సారు డైలాగు అసలు ఈ నడమ ఇంటనే లేడు. జగనాల్ సార్ అయితే మస్తు అరుచుకుంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల్ని సరెండర్ చేసుకోవాలని ఒక్కసారి జై జగన్ అని చెప్తే నీ ప్రాణాలు వదిలేస్తావంటే ఒకే మాట చెప్పారు, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. ఏ తమ్ముళ్ళు ఈ కార్యకర్తల్ని మర్చిపోతానా? నా కుటుంబ సభ్యుల్ని మర్చిపోతానా? మర్చిపోగలుగుతానా అని చెప్పి అడుగుతున్నా. కానీ మీరందరూ కూడా బానిసల్లా బ్రతికే కంటే రొమ్ము విరిచి నిలబడ్డారు. ఏం చేస్తారో చేయమని సవాల్ విసిరారు. మీ పోరాటానికి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నా. ఇక చంద్రబాబు సారు ప్రజాగలం ముచ్చటిట్లుంటే జగనాల్ సార్ కూడా ఇంటలేడు. బస్సు యాత్రతోని సిద్ధం అంటున్నాడు. చూసిరు కదా, బస్సు యాత్రతోని పెద్ద ఎత్తున ప్రచారం చేయబట్టే. బస్సు యాత్ర ఒకటే కాదు, ప్రతిపక్ష నేతలను కూడా గట్టిగానే అరుచుకుంటున్నాడు. మళ్ళా ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు, ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు. ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు, మోసాలు తప్ప ఏమీ గుర్తుకురావు. చూసిరు గదుల్లో జగనాల్ సార్ కూడా ఇంటలేడు. ఐసికి తైసి అంటున్నాడు. ఇట్లా ముగ్గురు నేతలు మస్తు కొట్లాడుతున్నారు సీఎం సీటు కోసం. చూడాలే మళ్ళా సీఎం సీటులో కూర్చునే భాగ్యం ఈసారి ఎవరికి ఉంటుందో ఏమో. పాడి కౌశిక్ రెడ్డి సార్కు ఇదే పని అప్పచెప్పినట్టు రూలు మొన్న చూసినాం. దానం నాగేందర్ సారు మళ్ళీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలు అప్పచెప్తే ఇక స్పీకర్ సార్ను కలిసి ఈయన పదవి వీకేఆర్ సార్ అడ్డగోలిగా జైన్ అయిండు అన్నాడు. మళ్ళీ అదే పని పెట్టుకున్నాడు కడియం శ్రీహరి సార్ కోసం. చూడుండ్రి. అరే రే, పాడి కౌశిక్ రెడ్డి సార్కు ఒకటే పని అప్పచెప్పినట్టున్నారు బీఆర్ఎస్ పార్టీలా. దానం నాగేందర్ సారు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యిండు కదా. ఇక అప్పటి సంది ఇప్పటిదాకా కొట్లాడుతూనే ఉన్నాడు. స్పీకర్ సార్ను కలిసిండు, ఎమ్మెల్యే పదవి నుంచి తీసేయాలని చెప్పి కోరిండు. ఇక మళ్ళొకసారి కలిసిండు. కాకపోతే స్పీకర్ సారు లేడంట. మళ్ళా ఆ రోజు మార్చ్ 18 నుంచి అయితే ఇవాళ మార్చ్ 30 దాదాపు 12 రోజులైంది. ఏమాత్రము రెస్పాన్స్ లేకపోతే మరొక్కసారి ఇద్దాము స్పీకర్ గారికి. మరి స్పీకర్ ఆఫీస్కి పోతే ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఆఫీస్కి పోతే ఆడ ఎవ్వరు కూడా లేకపోవడం. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు చరిత్రలో నిలబడతారు, ఆలోచన చేయండి. ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉట్టి తెలంగాణలే కాదు యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఇన్నర్ కదా, స్పీకర్ సారు లేడంట. ఆఖరికి వస్తే సెక్రటరీని కలిసి మొత్తం చెప్పే ప్రయత్నం చేసిండంట. అటెనక కడియం శ్రీహరి సార్ను యాద్ చేసుకుని యోగి తీర్ల బాధపడ్డాడు. మళ్ళా ఒక విధంగా చాలా చాలా బాధాకరం ఏంటంటే కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు కూడా
ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొంతు కోయడం అన్నది. తనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందండి నాకు అర్థం కాదు. ఇలా నిన్ను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు, ఇలా మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకుంటూ ఇంకేం చేసేది ఉండే. ప్రజలు మొత్తం రాజకీయ నాయకులు ముచ్చట మాట్లాడుతున్నారు, ప్రజలు చీచి తూతు అని ఉంచే పరిస్థితి ఉంది. రేపు మీకు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మీకే రిజల్ట్ తోని ప్రజల రిజల్ట్ తోని మీకు అర్థమవుతుంది. అన్నం తినేటోళ్ళు మాత్రం ఎవరికి ఇట్లా చేయరాని. ఈ అన్నం తినకుంటే ఇక వేరేది ఏమైనా తింటే మాత్రం ఇట్లా చేస్తారు కావచ్చు, కానీ అన్నం తినేటోళ్ళు ఇట్లా మాత్రం ఎట్టు పరిస్థితిలో చేయరు. అగో ఇన్నర్ గదుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది అనబట్టే ఇట్లా అందరు లీడర్లు ఒకటే మాట మాట్లాడుతున్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని ఇప్పటిదాకైతే కడియం సిఆర్ సారు ఏం మాట మాట్లాడలే. చూడాలే మళ్ళా వీళ్ళు ఇట్లా అరుచుకుంటే కడియం సిఆర్ సారు ఇంకెట్లా అరుచుకుంటాడో ఏమో. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ గౌడ్ సారు సినిమా లెక్కనే డైలాగులు కొట్టిండు. మా జోలికి వస్తే 48 గంటలల్లో మీ ప్రభుత్వాన్ని నాశనం చేస్తా అన్నాడు. మళ్ళా దానికి పొన్నం ప్రభాకర్ సారు ఎట్లా అరుచుకున్నాడు ఎరకేనా? వారెవ్వ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి టక్కబర్ లడై నడుస్తున్నదులో ఈ అల్ల మహేశ్వర్ గౌడ్ సారు ప్రెస్ మీట్ పెట్టిండు కదా, ప్రెస్ మీట్ పెట్టి ఈ తీర్లు అరుచుకున్నాడు. మళ్ళా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతానని తెలియజేస్తున్నా. ఇన్నర్ గదనుల్లో 48 గంటలలో ప్రభుత్వాన్ని ఊరుస్తాం మేము అనుకుంటే అనుకొచ్చిండు. మరి ఈ మాటకు మంత్రి పొన్నం సారు ఎట్లా అరుచుకున్నాడు ఇనుండ్రి. పాడిందే పాట పాస్పర్లా ఏంటది దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చాదరైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేము ఏం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినా, తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. అగో ఇంటిరు కదా, ఆ సారేమో అట్లా ఈ సారేమో ఇట్లా ఐసీకి తైసి అని తగ్గుతూనే లేరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, బీజేపీ పార్టీ లీడర్లు. చూడాలి మళ్ళా వీళ్ళ ఊపు వీళ్ళ డైలాగులు ఏడు దాకా పనిచేస్తాయో, పార్లమెంట్ ఎలక్షన్స్లల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో ఏమో. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.